తల్లి తన కుమారుడికి ఉత్తరం రాస్తోంది. కిటికీ పక్కన తల్లి చిరునవ్వుతో తన కుమారుడికి ఉత్తరం రాస్తోంది. వెలుతురులో ఆమె ముఖం మెరిసిపోతోంది. కానీ లోపల ఆమె మనసు వేదంతో నిండి ఉంది. నా ప్రియమైన కుమారుడా, ఈ ఉత్తరాన్ని నువ్వు చదివే సమయానికి నేను నీ పక్కన ఉండకపోవచ్చు. కానీ నా ప్రేమ, నా ప్రార్థనలు, నా ఆశీర్వాదాలు ఎప్పుడూ నీతోనే ఉంటాయి. నువ్వు నా జీవితంలోకి వచ్చిన రోజు నా ప్రపంచం మారిపోయింది. నువ్వు నా ఊపిరి అయ్యావు. నీ చిన్న చేతులు నా వేలిని గట్టిగా పట్టుకున్నప్పుడు నాకు అనిపించింది నువ్వు ఎప్పటికీ నన్ను వదిలిపెట్టవని. కానీ కాలంతో పాటు అన్నీ మారిపోతాయి కదా. తల్లి తన కుమారుడు చిన్నప్పుడు జ్ఞాపకాలను తడుముకుంటూ చూసుకుంటుంది. చిన్నప్పుడు తల్లితో ఆటలాడిన క్షణాలు, లాలిపాటలు పాడిన రోజులు గుర్తుకు తెచ్చుకుంటుంది. నీ పసిప్రాయంలో రాత్రిపూట నీ కోసం లాలిపాటలు పాడేదాన్ని. నీ చిన్నవేళ్లు నా చెయ్యిని పట్టుకున్నప్పుడు నా గుండె తీయని ఆనందంతో నిండిపోయేది. నీ తొలి అడుగులు, నీ మొదటి మాటలు, నీ నవ్వు నా జీవితానికి ఓ వెలుగు. నువ్వు తొలిసారి పాఠశాలకు వెళ్ళిన రోజు నీ కళ్ళలో భయం చూశాను. కానీ నువ్వు తిరిగి వచ్చి అమ్మా నువ్వు చెప్పినట్లుగానే సార్ మంచివాళ్ళు అని చెప్పినప్పుడు నా గుండె గర్వంతో నిండిపోయింది. నువ్వు పెద్దయ్యాక నీ కళ్ళను సాకారం చేసుకోవడానికి బయలుదేరినప్పుడు నా కళ్ళు ఆనందంతో నీ మార్గాన్ని ఆశీర్వదించాయి. కానీ తల్లి ఒంటరిగా కూర్చుని తన కొడుకు కోసం ఎదురు చూస్తోంది. ముసలి తల్లి పాత ఫోటోల్లో తన కొడుకు చిన్ననాటి చిత్రాలను చూస్తూ ఒక పక్క అతని కాలు కోసం ఎదురు చూస్తోంది. ఎప్పుడైనా ఫోన్ చేస్తావేమో అని ప్రతిరోజు ఎదురు చూశాను. నా బల్ల మీద ఉన్న ఫోన్ను 100 సార్లు చూసేదాన్ని. కానీ నువ్వు ఒక్క ఫోన్ కూడా చేయలేదు. నీ జీవితంలో బిజీ అయిపోయావని నాకు తెలుసు. కానీ ఒక్కసారి నువ్వు నాతో కూర్చుని మాట్లాడితే ఎంత ఆనందంగా ఉండేదో కదా. నాకేం కావాలి? కేవలం నీ స్వరమే. నీ చిన్నప్పటి లాలిపాటలు ఇంకా నా చెవుల్లో మారుమ్రోగుతున్నాయి. కానీ నువ్వు పెద్దయ్యాక నీ స్వరం నా ఇంట్లో అరుదైన సందడిగా మారింది. తల్లి తన కుమారుడికి తన చివరి సందేశాన్ని రాస్తోంది. కుమారుడా, ఒకటి గుర్తుంచుకో, జీవితం ఎంత బిజీగా ఉన్నా తల్లి ప్రేమను ఎప్పుడూ మర్చిపోకు. ఏ పనైనా తిరిగి చేయవచ్చు, కానీ ఒక మనిషిని తిరిగి పొందలేం. కాలం ఎవరిని ఆగమని చెప్పదు. నాకు తెలుసు నువ్వు పెద్దవాడివి, నీకో కుటుంబం, నీకో బాధ్యతలు ఉన్నాయని. కానీ తల్లి ప్రేమను మర్చిపోకు. నా ఒంటరితనాన్ని గుర్తుంచుకో. నేను లేనప్పుడు నా పాత చీరను తడిమి నా వాసన పట్టుకోవాలని ప్రయత్నించు. నువ్వు ఒంటరితనం అనుభవించినప్పుడు నేను రాసిన ఈ ఉత్తరం నిన్ను చుట్టుముట్టే నీ చుట్టూ నా ప్రేమలా భావించు. అయితే నువ్వు ఇంకా సమయానికే ఉన్నావు. కాలయాపన వదిలే కుమారుడా, నీ చేతిని ఒకసారి అందించు. నీ స్వరం నా చెవులకు మధురంగా మారనివ్వు. నీ తల్లి కోసం ఒక్కసారి ఇంటికి రా. ఒక యువకుడు తన హడావుడి జీవితంలో ఆఫీసులో మునిగిపోయి ఉన్నాడు. కానీ ఒకరోజు తల్లి రాసిన ఉత్తరం అతని చేతికి అందుతుంది. అతని కళ్ళల్లో ఒక్కసారిగా కన్నీళ్ళు. ఆమె ఇక లేదు, కానీ ఆమె మాటలు, ఆమె ప్రేమ ఇంకా అతని గుండెలో నిండిగా ఉన్నాయి.